హలో అండి అందరికీ. నేనైతే మా ఇంట్లోకి కొత్తగా పూజ మందిరం అయితే తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మేమున్న అద్దె ఇంట్లో అయితే పూజ చేసుకోవడానికి సపరేట్‌గా స్పేస్ అయితే ఏమి ఇవ్వలేదనమాట. సపరేట్ గూడు గానీ, లేదంటే సపరేట్ గది గానీ అట్లా ఏమి ఇవ్వలేదు. సో, కాబట్టి మేము ఇక్కడ పూజ మందిరం అయితే కొనుకొచ్చుకున్నామనమాట. ఇది షాప్‌లోనే తెచ్చుకున్నామండి. ఆన్‌లైన్‌లో అయితే కాదు. చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్‌గా ఉంది. కానీ చాలా బాగుంది. సో, సింపుల్‌గా మనకి చిన్న చిన్న ఫోటోస్ అయితే ఇప్పుడు నేను పెట్టిన ఫోటోస్ ఒక 5 దాకా పడతాయి. సో, పెద్ద ఫోటోస్ అయితే ఒక 3 వరకు పడతాయండి. చాలా బాగుంది. సో, నేనిది సండే రోజైతే కొనుకొచ్చుకున్నాను. మండే రోజైతే మొదటి పూజ అయితే చేసుకున్నానండి. సింపుల్‌గా బొట్లయితే క్లీన్ చేసేసి బొట్లయితే పెట్టేసి ఇక పైనైతే టాప్‌కైతే నేను కొంచెం పేపర్ అయితే వేశాననమాట. అంటే మనం దీప పొగ దానికి చుట్టుకోకుండా ఒక పేపర్ అయితే వేసుకున్నాను. కింద అయితే మనం పూజ సామాగ్రి పెట్టుకోనికి ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ పీట అయితే మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా హారతి పళ్ళెం గాని ఏదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ, 1600 పడింది. మరి మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హలో అండి అందరికీ. నేనైతే మా ఇంట్లోకి కొత్తగా పూజ మందిరం అయితే తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మేమున్న అద్దె ఇంట్లో అయితే పూజ చేసుకోవడానికి సపరేట్‌గా స్పేస్ అయితే ఏమి ఇవ్వలేదనమాట. సపరేట్ గూడు గానీ, లేదంటే సపరేట్ గది గానీ అట్లా ఏమి ఇవ్వలేదు. సో, కాబట్టి మేము ఇక్కడ పూజ మందిరం అయితే కొనుకొచ్చుకున్నామనమాట. ఇది షాప్‌లోనే తెచ్చుకున్నామండి. ఆన్‌లైన్‌లో అయితే కాదు. చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్‌గా ఉంది. కానీ చాలా బాగుంది. సో, సింపుల్‌గా మనకి చిన్న చిన్న ఫోటోస్ అయితే ఇప్పుడు నేను పెట్టిన ఫోటోస్ ఒక 5 దాకా పడతాయి. సో, పెద్ద ఫోటోస్ అయితే ఒక 3 వరకు పడతాయండి. చాలా బాగుంది. సో, నేనిది సండే రోజైతే కొనుకొచ్చుకున్నాను. మండే రోజైతే మొదటి పూజ అయితే చేసుకున్నానండి. సింపుల్‌గా బొట్లయితే క్లీన్ చేసేసి బొట్లయితే పెట్టేసి ఇక పైనైతే టాప్‌కైతే నేను కొంచెం పేపర్ అయితే వేశాననమాట. అంటే మనం దీప పొగ దానికి చుట్టుకోకుండా ఒక పేపర్ అయితే వేసుకున్నాను. కింద అయితే మనం పూజ సామాగ్రి పెట్టుకోనికి ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ పీట అయితే మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా హారతి పళ్ళెం గాని ఏదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ, 1600 పడింది. మరి మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.